ఇలాంటి అమ్మాయిని ప్రేమించి నాకంటే గొప్పవాడైపోతావు అనుకో. అంటే మీరు కూడా అప్పట్లో యూజుడ్ పీస్నే పెళ్లి చేసుకున్నారా? నా పరమార్థం అది కాదు. వీడు నన్ను తలెత్తుకునేలా చేశాడంటున్నా. చాలా డైలాగ్ చెప్పారు గాని కంక్లూజన్ చెప్పండి. నాకు టెన్షన్ ఎక్కువైపోతుంది. నాకు కూడా. కమలి గురించి నాకు అన్ని చెప్పి కానీ పెళ్లి చేసుకోకూడదనే కదా నువ్వు టైం అడిగావు. నో ప్రాబ్లం, తీసుకో. నీకు కావాల్సినంత టైం తీసుకో. కావాలంటే ఇంకో 1 month టైం తీసుకో. ఆ తర్వాత నువ్వు పెళ్లి చేసుకుందువు. కానీ అంటే అన్నీ తెలిసి కూడా మీరు పెళ్లి కొప్పుకున్నారా? అన్ని తెలిసింది కాబట్టి ఈ పెళ్లి కొప్పుకుంటున్నా. దిస్ మ్యారేజ్ ఈస్ ఆన్. ఇది ముక్కుటేశ్వరరావుగా చివరి మాట. డాడీ మేడం. హలో మేడం. ప్రొడ్యూసర్ వచ్చేసినారా? ఇంకా లేదు మేడం. ఇలా మీరు నోరెళ్ళు పెట్టి కూర్చుంటే నోట్లో ఈగలు దూరుతాయని పిలిచా. ఏదో ఆనందంలో ఒక డీమ్ వేసుకున్నాను అంతే. ఇంతకీ నన్నెట్టా ఉన్నా నీ దశలో? ఎప్పట్లానే యావరేజ్ గా ఉన్నారు. ఏటంటున్నావు? మేడం, మీరు నచ్చింది మా ప్రొడ్యూసర్ గారికి, మాకెవ్వరికి నచ్చలేదు. మా డైరెక్టర్ అయితే మిమ్మల్ని పెట్టుకుంటే సినిమా వదిలేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నాడు. మా హీరో అయితే మీ తమ్ముని క్యారెక్టర్ ఇచ్చినా చేయనంటున్నాడు. ఆ మాట నాకు చెప్పడానికి ఎంత ధైర్యం నీకు? మీకేంటి మేడం, నేను మా ప్రొడ్యూసర్ గారికి డైరెక్ట్ గా చెప్పాను. ఆయన వినడం లేదు. మీరేమన్నా మనసు మార్చుకుంటారేమోనని మీతో చెప్తున్నా. ఆగు, అక్కడితో ఆగిపో. అసలే డబ్బా టీవీ లెవెల్కి పడిపోయిన నా ఇమేజీని సినిమా సెన్స్ ఇచ్చి పైకి లేపాడు మీ ప్రొడ్యూసరు. అది కాదని మళ్ళీ ఆడికి పొమ్మంటే నాకాడవ్వదు. అసలు మీలో మా ప్రొడ్యూసర్ గారికి ఏం నచ్చిందో ఏంటో చూస్తుంటే ఈ సినిమా కూడా కొబ్బరికాయ కొట్టకుండానే గుమ్మడికాయ కొట్టేసేలా ఉన్నారు. మా ఆఫీస్ కి పోస్టర్లే గతేమో. ఏటీడు నన్ను యావరేజ్ ఫిగర్ అంటాడు. మేకప్ లేకుండా గాని చూసినాడే ఏటి? అయినా ఆడేటనుకుంటే ఏటిలే, మన టాలెంట్ చూసి ప్రొడ్యూసర్ పడిపోయినాడు కదా. హే జూ, ఎంతసేపు వచ్చి? చాలా సేపు వెయిట్ చేయించానా? రా, అలా హాల్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం. కమాన్ కమాన్. వాళ్ళమ్మా, ఇల్లు చాలా బాగున్నది సారు. సార్ కాదు, సాగర్. నీ మీద సాగరం అంత అభిమానం ఉన్న సాగర్. అట్టాగే సారు. అవును, మన డైరెక్టర్ ఏంటి నా నచ్చలేదంటున్నాడంట. అందుకే రాత్రికి రాత్రి డైరెక్టర్ ని పీకేశా. నేను నేనే డైరెక్ట్ చేస్తా, పెద్ద హీరోయిన్ చేసేస్తా. అవును, హీరో లేకుండా ఎట్టా? ఆడు కూడా మానేస్తానంటున్నాడటగా. వాణ్ణి కూడా తీసేస్తా. నీ పక్కన నేనుండగా వేరే హీరోలు ఎందుకు? మరి ప్రొడ్యూసరు, డైరెక్టరు, హీరో అన్ని నువ్వే అయితే టెన్షన్ పడిపోవు.
ఓ పని చేయి సాగరు, హీరో లేకుండా హీరోయిన్ వారియంట్ సినిమా తీ. హీరోయిన్ ఓరియంటెడ్ సినిమానా? అంటే ఆడుతుందంటావా? ఏ అనుష్క చేస్తే అరుంధతి రుద్రమదేవి చూడలేదా ఏటి? నాతో కూడా ఓ సైజు 10 25 ఝాన్సీ లక్ష్మీబాయో తీయొచ్చు కదా సాగరు. తీస్తా తీస్తా తీస్తా, మొత్తం తీస్తా. ఏటి తీస్తావు? సినిమా తీస్తా. అవును, ఎవరు గుర్తించని నా టాలెంట్ నువ్వెలా గుర్తించావు సాగరు? నాకు నిన్ను చూస్తే నా చిన్నప్పటి గర్ల్ ఫ్రెండ్ మిల్లీనే గుర్తొస్తోంది, అందుకే గుర్తించా. ఓహో, ఈడి రీజనింగ్ ఇదా? ఇంకా నా యాక్టింగ్ నచ్చనుకున్నాను. ఏదైతే ఏటిలే, అవకాశం వచ్చిందిగా, వాడేసుకోవాలి. ఏంటి జో అంత థింకింగ్? నాకేమివ్వాలా అనే? ఏటిచ్చేది నీకు? దేనికి? వాడ్జో, రేపు నా బర్త్డే అని చెప్పాను కదా. ఓ మర్చిపోనాను. నీకేటి కావాలో అది చెప్పు, సీప్ అండ్ బెస్ట్ లో. నాకు కావాల్సింది డెడ్ చీప్ కానీ చాలా బెస్ట్. ఏటి అదోలా సూత్తు ఏదోలా మాట్లాడుతున్నావు? అబ్బా, ఏమీ అర్థం కానట్టు. రాత్రి పార్టీకి నువ్వు వస్తే చాలు, నాకది పెద్ద గిఫ్ట్. సర్లే వస్తాలే. థ్యాంక్స్ సార్ నేను వెళ్తాను సార్. అదే సార్, స్టేషనరీ తెచ్చుకోవడానికి వెళ్తాను అంటున్నా. ఓ, అందరూ నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయినా నువ్వు ఒక్కడే మిగిలావు, చాలా సంతోషం. అర్జెంట్ గా మన ఆఫీస్ కి దిష్టి తీయాలి, ఓ దిష్టి బొమ్మ పట్రా. మేడం మీ ఫోటో ఒకటి ఇవ్వండి. ఏట్రా, నా నీకు దయ్యంలా కనబడుతున్నానా దిష్టి బొమ్మ పెట్టుకోవడానికి? అది కాదు మేడం, దారిలో మీ ఫోటో ప్రింట్అవుట్ తీపిద్దామని అడిగా. మళ్ళీ ఎవరన్నా అడిగితే ఈవిడే మా హీరోయిన్ అని చెప్పడానికి. ఓ, అట్టాగా, సరే. దీనికంటే దిష్టి బొమ్మే కళగా ఉంటుంది. జో, ఏమైంది దీనికి? ఈవినింగ్ నుండి అలా మూడీగానే ఉంది. నాను అదే అడుగుదాం అనుకున్నాను, కానీ నాను మంచి మూడ్ లో ఉన్నాను కదా, అడిగి నా మూడు పాడు చేసుకోవడం ఎందుకని ఊరుకున్నాను. అయినా బర్త్డే పార్టీకి టైం అయింది కదా, మరి వెళ్లకుండా కూర్చున్నావేంటి? కారు అమ్ముతానన్నారు, ఎయిటింగ్. కొన్ని నేను ఇంకా వెయిట్ చేయలేను. వైషుకి ఏమైందో నేను ఇప్పుడు తెలుసుకోవాల్సిందే. వైషు 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 అయిపోయింది, అంతా అయిపోయింది. ఏం జరగకూడదు అనుకున్నాను, అది జరిగిపోయింది. నా నాన్న అడే చెప్పినాను, ఆ దీపక్ గాడితో జాగ్రత్త అని. విన్నావా? ఏహే, నేను చెప్పేది దీపక్ ఏదో చేశాడని కాదు, మా మేనేజర్ చేసిన దానికి. ఏంటి, నీ మేనేజర్ తోనా? అంత తప్పు ఎలా జరిగిందే? అయ్యో, జరిగింది ఒకటి, మీరు అనుకునేది ఒకటి. మా మేనేజర్ నన్ను ఆరాధించడం తప్ప ఎప్పటికీ ప్రపోజ్ చేయడని ధీమాగా ఉండేదాన్ని. కానీ ఈరోజు వాడు ధైర్యం చేసి లెటర్ ఇచ్చేసాడే. అయ్యో, ఎంత పని జరిగిపోయింది. సీపా అనలేకపోయావా? ఆఫీస్ లో నా పర్ఫార్మెన్స్ ఎంత వీక్ అయినా దాన్ని కవర్ చేసుకుంటూ వస్తున్నాడు. ఇప్పుడు కాదంటే ఎనిమి అయిపోతాడే. వయసు నాకంటే కూతంత ఎక్కువే చదువుకున్నావు కదా, ఎందుకంత ఈక్ పెర్ఫార్మెన్స్? ఏంటమ్మా,
నీకంటే కొంచెం ఎక్కువ చదివిందా హ, నువ్వు 10th ఫెయిల్, అది MBA పాస్. ఆ నాను అదే కదా అంటున్నాను. ఆ చదువంతా ఏడి చేసావు వయసు. దీపక్ మీద కాన్సంట్రేషన్ ఎక్కువైపోయి వర్క్ మీద నాకు అటెన్షన్ తగ్గింది. అందుకే ఈ జో మాటలిని దీపక్ కి టెస్టులు పెట్టడం ఆపి ఇప్పటికైనా నీ కెరీర్ ని సెట్ చేసుకో. అబ్బా ఇప్పుడు ఊరికి అవడియాలు ఇచ్చే ఖాళీ మాకు కూడా లేదమ్మా. ఒక పక్క టీవీ, ఇంకో పక్క సినిమాలు, సెలబ్రిటీ పార్టీలు. అబ్బో నన్ను సానా బిజ్జి. ఈసారి నువ్వు నాకేం హెల్ప్ చేయనక్కర్లేదులే, కమ్లి చేస్తుంది. నేనా? నాకే వచ్చే. నువ్వు వస్తే చాలే, నువ్వు ఏం చేయకపోయినా పర్వాలేదు. అబ్బా క్లియర్ గా చెప్పవే, కన్ఫ్యూజ్ చేయకుండా. మా మేనేజర్ ని వదిలించుకోవడానికి నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని చెప్పాను. ఆ బాయ్ ఫ్రెండ్ లా నువ్వే రావాలి, మగ వేషంలో. ఆయన నువ్వు దీపక్ ని తీసుకెళ్ళొచ్చుగా. నాకు దీపక్ మధ్య ఏదైనా ఉందేమో అని చాలా ఆరాలు తీశాడు ఆఫీస్ లో. వాడి వెనక్కి దీపక్ ని లైన్ లో పెట్టని తెలిస్తే అమ్మో ఈగలా ఎగిరెగిరి పడతాడు. ఆయన నేను చేంజ్ చేయాలి. ఒక ఐడియా, నువ్వెన్న ఫోటో చేయించు సరిపోతుంది కదా. ఆల్రెడీ అదే చేశాను, నమ్మలేదు. నేను చూస్తే గానీ నమ్మనున్నాడే. బాగుంలే కమలి, నీకు కూడా ఎలుపు చేసే అవకాశం సాన్నాళ్ళకు వచ్చిందిగా, వాడుకో. నా ఆవిడియాలు పనికిరావన్నావుగా, నువ్వే వెళ్ళి మేనేజ్ చెయ్యి. అవును కమ్మి. వాళ్ళమ్మా నా కారు వచ్చేసినది, వెళ్ళొస్తానే. బాయ్ బాయ్, టాటా. జ్యోతి, జ్యోతి బాయ్. నా బుజ్జి కాదు, ప్లీజ్ 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 ప్లీజ్. అలాగా, థ్యాంక్ యూ. అమ్మా 1 minute, ఆ స్ప్రే ఒకసారి ఇవ్వు. అమ్మా నువ్వెందుకమ్మా అంత పని చేస్తావు? నేను చూసుకుంటాను కదా, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకోమ్మా. వెళ్ళమ్మా. చెప్పి ఓ నేను మళ్ళీ మాట్లాడతాను. హాయ్ జో, ఏంటి లేటు? నీ గురించి ఎంత వెయిటింగ్ తెలుసా? ఎవరు లేకుండా నానొచ్చి ఏడి చేయాలి. ఎవరు లేకపోవడం ఏంటి? నీకోసం ఒక సర్ప్రైజ్ గెస్ట్ తీసుకొచ్చాను. ఇప్పుడే తీసుకొస్తాను. అమ్మా నువ్వు ఇంక వెళ్ళిరమ్మా, నాకు పార్టీ టైం అయింది. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకుంటే పొద్దున్నే రామ్మా. వెళ్ళమ్మా. అలాగే. ఏండి మీరింత యంగుగా ఎట్ట కనబడుతున్నారు? సంతూరు వాడతారా? లేదు మేడం, నిర్మా. అయ్యా బట్టలకు కాదు, ఒంటికి ఏటి వాడుతున్నారా అంటున్నాను. నేను చెప్పేది దానికే మేడం గారు. అయితే నాను అదే వాడాలి. ఇదిగో నన్ను మేడం అనబాకండి, నేను మీ అబ్బాయి సాగర్కి బాగా తెలుసు కదా, పేరెట్టి పిలవండి. అయ్యయ్యో, సాగర్ సారు నా కొడుకు కాదు మేడం, నేనిక్కడ పని మనిషిని. అయ్యా మరెందుకో నిన్ను మాటి మాటికి ముందోసారి వెనకోసారి అమ్మా అమ్మ అని పిలుస్తున్నాడు. సారు అంతే మేడం, పెళ్ళైన ఆడవాళ్ళందరినీ కన్న తల్లిలా చూస్తాడు, మహానుభావుడు. మరి పెళ్లి కాని వాళ్ళని గర్ల్ ఫ్రెండ్ లా చూస్తాడు, మహానుభావుడు. వాడి మొహం, ప్రతి అమ్మాయి నీ గర్ల్ ఫ్రెండ్ లా చూడడం ఏంటి? ఏంటి మేడం, ఏం తెలియనట్టే మాట్లాడుతున్నారు? తెలియకుండానే పార్టీకి వచ్చారా? ఏటి తెలియాలేటి? సారు ప్రతి పుట్టినరోజుకి 2 కొత్త అమ్మాయిలతో గడుపుతారు, అందుకే కదా మిమ్మల్ని రమ్మంది. ఏటి నువ్వు అనేది? అందుకే ఏటి ఎవరు లేరు? ఉన్నారు మేడం, ఇంకో అమ్మాయి ఎప్పుడో వచ్చింది. మీ సర్ప్రైజ్ ఆవిడే. వస్తా మేడం, రెస్ట్ తీసుకోవాలి.
ఏమిటిది? ఇది వైపరీత్యం. నేను అడ్డంగా బుక్ అయిపోనానా? టటడా! ఇదిగో నీ సర్ప్రైజ్ గెస్ట్. అయ్యా ఏటి ఈవిడి నాని గెస్ట్. ముందే చెప్పుంటే మీరు మీ ఆవిడ్ని తీసుకొచ్చినట్టు నాను కూడా మా ఆయన్ని తీసుకొచ్చేదాని కదేటి. ఏంటి నీకు పెళ్ళైపోయిందా? సంతూర్ వాడడం వల్ల ఏజీ కొంచెం తక్కువ కనిపిస్తా గాని నాకు నాకు పెళ్ళైపోయినది. అయ్యో, ఎంత పని జరిగిపోయింది, ఎంత పని జరిగిపోయింది. ఐఎమ్ సారీ జో అమ్మాయి, ఐఎమ్ సారీ. అయ్యో, నీలాంటి పతివ్రతని ఎంత తప్పుగా అనుకున్నానమ్మా నేను. ఐఎమ్ సారీ, ఐఎమ్ సారీ, ఐఎమ్ సారీ. ఓ గాడ్, ఐఎమ్ సారీ. అయ్యో ఎందుకంత ఇదైపోతున్నావు సాగరు? వాట్ ప్రాబ్లము? పెళ్ళైన ఆడవాళ్ళంటే నాకు విపరీతమైన గౌరవం, ఆరాధన, భక్తి, డివోషన్ జో అమ్మా. అయ్యయ్యో ఎందుకింత భక్తి సాగరు? సడన్ గా అమ్మ అంటా ఉంటే నాకేటోగా ఉంది. మా అమ్మకి నేను పెళ్లి కాకుండానే పుట్టాను. ఆ తర్వాత ఇక పెళ్ళే కాలేదు. అందుకే నాకు పెళ్ళైన ఆడవాళ్ళంటే నా కన్న తల్లి కంటే ఎక్కువ. నన్ను క్షమించమ్మా. చాలా జబ్బుల గురించి విన్నాం గాని ఇట్లాంటివి కూడా ఉంటాయని నాకిప్పుడే తెలిసినది. నా బాధ నీకు అర్థం కాదు జో అమ్మా. నన్ను క్షమించు, నన్ను క్షమించు, 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 క్షమించు. అవును, నీ కాళ్ళకి మెట్టెలు లేవేంటి? నీకు నిజంగానే పెళ్ళైందా, లేక నా నుంచి ఎస్కేప్ అవ్వడానికి ఈ విధంగా మేనేజ్ చేస్తున్నావా? అయ్యో అంత అబద్ధం ఆడతానా? నా మెట్టులు మెరుగు పెట్టించుకోవడానికి ఇచ్చినాను. ఓ, మరి మెళ్ళో తాలిబొట్టు లేదేంటమ్మా? నువ్వు టీవీ చూడవేటి సాగరు? బైకుల మీద వచ్చి తాడు బుట్టు లాక్కెళ్ళిపోతున్నారు. అందుకే ఇంట్లో బీరువాలో భద్రంగా దాసినాను. నాకు ఏంటో కొడుతోంది. నమ్మాలనిపించినా నమ్మలేకపోతున్నాను. నువ్వు కావాలని పెళ్ళైనట్టు నటిస్తున్నావని నా గట్టి అనుమానం. అయ్యా నాకంత యాక్టింగ్ వచ్చుంటే నీ కాడికి ఎందుకు వస్తాను చెప్పు. ఇది కూడా కరెక్టే, పాయింటే. కానీ నేనేది చూడకుండా నమ్మను. చిన్నప్పుడు మా నాన్నేడమ్మా అని అడిగితే మా అమ్మ కూడా ఇలాగే ఎక్కడో 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 ఉన్నాడంటూ మేనేజ్ చేసేసేది. నా హస్బెండ్ మాత్రం ఇంటిలోనే ఉంటాడు. కావాలంటే వచ్చి చూసుకో. సరిపదా, వెళ్దాం. ఏటి ఇప్పుడా? నన్ను ఏర్పాట్లు చేసుకోవద్దా ఏటి? నాకు టైం కావాలి. ఏర్పాట్లేంటి? అది మా ఆయన ఇప్పుడు పడుకుంటాడు. లేపితే చిన్నపిల్లాడులో గోల చేసేస్తాడు. రేపు లంచ్ కి మీటింగ్ అరేంజ్ చేస్తాను, వచ్చేసేయ్. సరే వస్తా. నీకు నిజంగా పెళ్ళిందని రుజువైతే మన సినిమా ఉంటుంది. అబద్ధం తెలిస్తే అప్పుడు కూడా సినిమా ఉంటుంది. కానీ నువ్వు ఉండవు, నువ్వుంటావు. అబ్బా వైషు, మనం తీసుకెళ్ళొచ్చు కదా. వేరే అబ్బాయిని తీసుకెళ్ళని దీపక్ తెలిస్తే ఫీల్ అవుతాడు. నువ్వనుకో నో ఈగో ప్రాబ్లమ్స్. అక్కడ నన్ను ఏమైనా క్వశ్చన్స్ అడుగు, నేనేం చెప్పాలి? నేను మేనేజ్ చేస్తానులే. మా మేనేజర్ ని మేనేజ్ చేయడంలో నేను ఎక్స్పర్ట్ అయిపోయాను. వైషు ఎందుకన్నా మంచిదే, జోని కూడా తీసుకెళ్దామా? దాన్ని ఇన్వాల్వ్ చేయకు. ఇది మన ప్లాన్, మనమే వర్కౌట్ చేసుకుందాం.
ఏటి నా లేకుండా చూసి ఏటేటో ప్లాన్లు ఎత్తన్నారు. ఏం లేదు జో, నీకు సినిమా ఆఫర్ వచ్చింది కదా, ఇంకా మేమిద్దరం నిన్ను అసలు డిస్టర్బ్ చేయకూడదు అని అనుకుంటున్నాం. అంతే అంతే కదా, అంతే అంతే. ఇదొకటి మధ్యలో సర్లే గాని నాకు కూడా నీ హెల్ప్ కావాలి. ఏంటి, నీకు నా హెల్పా? ఆ నీ హెల్పే. రాత్రి సాగర్ గాడు అడ్వాన్స్ అయిపోతా ఉంటే పెళ్ళైపోనాదని అబద్ధం చెప్పినాను. ఆ అనుమాన పీనుగాడు ఈ రోజు లంచ్ కొత్తాడంట. నాకు నువ్వు నా మొగుడిగా ఉండాలి అప్పుడు. ఏయ్, ఏంటి అసలు మీ ఇద్దరు నన్ను నిజంగానే మగాడు అనుకుంటున్నారా ఏంటి? ఒకళ్ళేమో బాయ్ ఫ్రెండ్ అంటారు, ఇంకొకళ్ళేమో హస్బెండ్ అంటారు. మీ ముగ్గురు హెల్ప్ చేయకపోతే నాకు ఇంకెవరు లేరు అనుకున్నారా ఏంటి? మా జోగ్ అంకుల్ ఉన్నాడుగా. నేనా ఏ సేవా చెయ్యనంటే వదిలేస్తావా? అని చూడు, చూద్దాం. ఎక్కడ లోపల ఎక్కడ ఎక్కడ 1 minute కాలు పట్టు.